దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, సత్యరాజు కీలక పాత్రధారులుగా ఆర్కా మీడియా బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రం 2 భాగాలుగా విడుదలైంది. మొదటి భాగం బాహుబలి ద బిగినింగ్ 2015లో, రెండో భాగం బాహుబలి ద కన్క్లూజన్ 2017లో విడుదలయ్యాయి. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇవి విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రెండింటిని కలిపి నిడివి తగ్గించి ఆధునిక సాంకేతిక హంగులతో బాహుబలి ది ఎపిక్గా రిలీజ్ చేశారు. రెగ్యులర్ సినిమాల స్థాయిలో భారీగా విడుదల చేసిన ఈ మూవీకి ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం. బాహుబలి 2 పార్టులు చూసిన వారికి కథను చెప్పవలసిన అవసరం లేదు. అయినా క్లుప్తంగా కథ ఇది. మాహిష్మతి సామ్రాజ్యానికి మహారాజు కావాలని భల్లాల దేవుడు కలలు కంటాడు. ప్రజల మంచి కోరి జనాదరణ పొందిన సోదరుడు అమరేంద్ర బాహుబలిని తండ్రి బిజ్జలదేవతో కలిసి కుట్రపన్ని చంపుతాడు. ఆ కుట్రలో మాహిష్మతి కట్టుబానిస కట్టప్పతో పాటు రాజమాత శివగామి కూడా ఇరుక్కుంటారు. అయితే అమరేంద్ర వారసుడు మహేంద్ర బాహుబలిని రాజమాత ఎలా కాపాడుతుంది, ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై తన తల్లి దేవసేనను, రాజ్యాన్ని ఎలా భల్లాల చెర నుంచి విడిపించాడు అన్నదే కథాంశం. బాహుబలి 2 పార్టులను కలిపి ఒకే సినిమాగా చూడాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఆ కోరికను రాజమౌళి అండ్ టీం నెరవేర్చింది. ఈ క్రమంలో ఏ సన్నివేశాలకు కత్తిరపడింది, ఏ సీన్స్ అదనంగా యాడ్ అవుతాయనే ఆసక్తి ఆడియన్స్లో ఏర్పడింది. అయితే నిడివి తగ్గించి విజువల్గా, సౌండ్ పరంగా కొత్త హంగులు జోడించిన ఈ మూవీలో ఒకే ఒక్క అదనపు సన్నివేశాన్ని జోడించారు. అదే శివుడు అవంతికను కాపాడిన సందర్భంలో ఓ సిపాయి బాహుబలిని చూశానని చెప్పినప్పుడు బాహుబలిని ఎప్పుడో పంచభూతాల్లో కలిపేశామని బిజ్జలదేవ పాత్రధారి నాజర్ చెప్పే సీన్. మిగిలిన దానిలో కుదింపు మాత్రమే ఉంది. కానీ అదనంగా జోడించిన సన్నివేశాలు ఏవీ లేవు. అయితే అవంతికతో లవ్ ట్రాక్ కుదించి వారి ప్రేమ కథను రాజమౌళి వాయిస్ ఓవర్లో వినిపించారు. ఇక మమతల తల్లి, పచ్చబొట్టేసిన మనోహరి పాటలకు కత్తిరవేశారు. కాలకేయులపై వార్ సీన్స్ బాగా ట్రిమ్ చేశారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియడానికి 2 ఏళ్ల సమయం అవసరం లేదంటూ ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక రెండో భాగంలో రవిశంకర్ వాయిస్తో బాహు, భల్లాల దేవుడి కథను కొంత తెలియజేశారు. ఇక కుమారవర్మ సీన్స్, కన్నా నిదురించరా సాంగ్, పిండారీల యుద్ధం, క్లైమాక్స్ ఫైట్ను ట్రిమ్ చేశారు. సినిమా ఆశాంతం ఎక్కడ కంటిన్యూటీ మిస్ కాకుండా అన్ని రకాలుగా జాగ్రత్త పడ్డారు. టెక్నికల్గా చేసిన మార్పులతో మాహిష్మతి అందాలు మరింత కొత్తగా కనిపించాయి. డాల్మీ అట్మాస్ గతంలో కంటే ఇప్పుడు సౌండింగ్ పరంగా చాలా బాగుంది. అట్మాస్లో కీరవాణి సంగీతం మరింత అద్భుతంగా ఎలివేట్ అయింది. నిజం చెప్పాలంటే కీరవాణి సంగీతమే కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. 10 ఏళ్ల క్రితం సినిమా చూసి ఆ తర్వాత టీవీ, ఓటీటీల్లో పదే చూసిన వారు కూడా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. కానీ రీరిలీజ్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న ఫ్యాన్స్ మాత్రం మళ్లీ చూస్తారు. సినిమా మధ్యలో బాహుబలి ప్రయాణం ఇంతటితో ఆగేది కాదు అంటూ బాహుబలి ఎటర్నల్ వార్ పార్ట్ 1 అంటూ ఒక యానిమేషన్ ట్రైలర్ వేశారు. అందులో 14 లోకాలు బాహుబలి మీద ఆధారపడి ఉన్నాయని తెలియజేశారు. చివర్లో ఆడియన్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్డు వేసిన థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు బాహుబలి 3 గురించి ఏదైనా ప్రకటన వస్తుందేమో అని కదలకుండా కూర్చుని చూడడం మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఏదేమైనా ఇలా 2 భాగాలు కలిపి ఒకటిగా రిలీజ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మరి ఇదే ఊపులో బాహుబలి లాగే సూపర్ హిట్ అయిన కేజీఎఫ్, పుష్ప సిరీస్ కూడా ఒకే సినిమాలుగా ఆడియన్స్ ముందుకు వస్తాయేమో చూడాలి.